Thank you, sir, for the answer, detailed answer regarding Bengal and all that. And I want to share my own personal experience here, sir. See, మీరు అడిగారు కదా ఇన్ తెలుగు ఎంకరేజ్ చేస్తారా నెక్స్ట్ వాళ్ళని అంటే, సో ఐ కెన్ సే మై సెల్ఫ్ యాజ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. August 29-30 I attended the Vizag meeting, sir. ఆ తర్వాత I participated in Senato Senani. Now I am the moderator here. So you can see this. So no background, nothing, no referrals, nothing. So from attending a meeting, participating in Senato Senani, so there was an exam, there was a extempore speaking kind of thing and all that. So now I am given the chance to moderate this program. So this is how the party, the organization nurtures next generation leadership. So thank you, sir. I would like to add up what you said. I firmly believe more well-informed, more committed, and who are willing to walk that extra mile. I think that kind of thought process is needed in Gen Z to emerge out as very strong leaders. నమస్కారం అన్న. అన్న ఇక్కడ అన్న శివ నల్లమల అన్న. ఇందాక అమ్మ అడిగారు కదా రెస్పాన్స్ అంటే రాజకీయాల్లోకి ఎవరు రాలేకపోతున్నారు ఇలా అని చెప్పేసి, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నాను అన్న. ఎక్కడో నల్లమల్లో ఉండి మిమ్మల్ని చూసి నేను ఆ సమస్యల పట్ల మాట్లాడి ఒక సేనతో సేనాని ప్రోగ్రాంలో మాట్లాడి దాని ఇంపాక్ట్ తెలంగాణ జనసేన మున్సిపల్ ఎలక్షన్లో ఒక 85 మెంబర్స్ దాకా ఆ ఇంపాక్ట్ వెళ్ళి వాళ్ళు కంటెస్ట్ చేసేలాగా చేసింది అని అంటే, జెన్జీకి ఉన్న శక్తి ఎలాంటిది అని అంటే, అది పర్ఫెక్ట్ పట్టుకున్న పొలిటీషియన్ అన్న నాయకుడు ఎవరు అని అంటే అది మీరే. ఇంతమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు అంటే అది మీరే అన్న. నేను ఇంకా ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే అన్న, మొన్న జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్లో మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 24 ఇయర్స్ గోనెల భరద్వాజ్ అని ఒక అబ్బాయి లీడ్ తీసుకొని 18 మెంబర్స్ని కంటెస్ట్ చేయించిండన్న. ఆ అబ్బాయి ఇక్కడే ఉన్నాడన్న, మీరు ఓకే అంటే ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తాను. అండ్ అలాగే మహేష్ పెంటల అని చెప్పేసి అన్న సిరిసిల్ల నుంచి బలంగా నిలబడి అతడి నుంచి ఆటుపోట్లు ఎదురైనా సరే నేను నిలబడతా అని చెప్పేసి కొంతమంది వెనకాల ఒక్కడే ధైర్యంగా నిల్చున్నాడన్న. ఆ అన్న కూడా లక్కీగా మరి దేవుడు ఇక్కడ మమ్మల్ని అందరిని ఒకే ప్లాట్ఫామ్ పైకి పిలిపించుకున్నాడు. అన్న కూడా ఇక్కడే ఉన్నారు. అన్న ఒక్కసారి మీరు పైకి అంటే రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత, కమిట్మెంట్ ఇవన్నీ ఉన్న యువత ఎవరైతే ఉంటారో వాళ్ళు రాజకీయాల్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తారన్న. వాళ్ళ ఇంట్లో పెట్టి కూర్చోంటే వాళ్ళు కూర్చోలేరు. మా వల్ల కాదు అది. ఒకటికి అన్యాయం జరుగుతుందనంటే ఖచ్చితంగా మేము మాట్లాడతాం. మేము ఆ రోజు నైట్ అన్నం కూడా తిన్నా కూడా మా కడుపులో డైజెస్ట్ అవ్వదు, సరిగ్గా నిద్రపోలేం. ఎన్నో రాత్రులు అరే మాలంటోడు ఎక్కడ దొరుకుతారా అని చెప్పి అన్వేషిస్తూ ఇప్పటికీ నేను ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఉన్న 100కు పైగా జెన్యూన్ కమిటెడ్ జన సైనిక్స్ని పట్టుకున్నాను నేను. అంటే